ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీ సమేతంగా నేడు లండన్ పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. సీఎం జగన్ కుటుంబం యూకే, స్విట్జర్లాండ్లోనూ పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు 4 రోజుల ముందు తిరిగి రావడానికి రాష్ట్రానికి వస్తారు. ఇక సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టును అనుమతి కోరారు. గతంలో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు విధించింది. వాటిని సడలించాలని జగన్ కోరారు. ఈ పర్యటనలో భాగంగా లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు విదేశాలకు వెళ్తున్నట్టు చెప్పారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐను ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర తాజా అప్డేట్స్ అందిస్తారు. రాఘవేంద్ర, ఆనంద్, ఈరోజు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా విదేశీ పర్యటన వెళ్ళున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జగన్ ముఖ్యమంత్రి మీద కేసులు సిబిఐ కేసులు ఉన్న నేపథ్యంలో కూడా ఒక పక్కన నాంపల్లి సిబిఐ కోర్టు కూడా ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా వెళ్ళటానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఒక పక్కన కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి తర్వాత సిబిఐ కూడా దీనిపైన కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేయాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో విచారించిన కోర్టు జగన్ కి ఈ నెల 17వ తారీఖు నుంచి అంటే నేటి నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా విదేశీ పర్యటనకు వెళ్ళవచ్చనేసి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు అర్ధరాత్రి సమయంలో కూడా పక్కన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయలుదేరుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ పర్యటనలో లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో కూడా దాదాపు 15 రోజుల పాటు కూడా కుటుంబ సమేతంగా కూడా పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో ఒక పక్కన ఎన్నికల ప్రచారం దీనికి సంబంధించి పోలింగ్ కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కావాలని పార్టీని సన్నాహితం చేసి పోలింగ్ ముగిసిన అనంతరం కూడా చూడాలంటే ఈ పర్యటన కూడా చేపడుతున్నారు. ఈ పర్యటన కూడా జూన్ 1వ తారీఖు కూడా ముగించుకొని 15 రోజుల పర్యటన తర్వాత ముగించుకొని రానున్నారు. ఈ పర్యటన అనంతరం కూడా పోలింగ్ కి సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా ఉంది. ఈ ఓట్ల లెక్కింపు కూడా జూన్ 4వ తారీఖు ఉన్న నేపథ్యంలో కూడా 15 రోజులకే పర్యటన కూడా ఏర్పాటు చేసుకొని వెళ్లి వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాఘవేంద్ర.